నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం అత్తాకోడళ్ళ ఐక్యతకు సంబంధించిన ఒక చక్కటి కుటుంబ కథను విందామండి. ఈ కథ వింటే మన ఆలోచనలు తప్పకుండా మారతాయి. ఒక ఐ ఓపెనర్ లాంటి కథ ఇది. ఈ కథ వివేక చూడమణి పుస్తకం నుండి తీసుకోబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఒక వర్తకుడికి 7 కుమారులున్నారు. అందులో 6 వివాహమైంది. కోడళ్లతో సమిష్టి కుటుంబం సజావుగా సాగిపోతూ ఉంది. ఇప్పుడు 7వ కొడుక్కి పెళ్లి జరిగి నూతన వధువు ఆ ఇంట ప్రవేశించింది. ఇంతవరకు ఇంట్లో ఉన్న 6 తోటి కోడళ్ళు ఉదయం సాయంత్రం వంతులు వేసుకుని వంటలు చేస్తూ ఉండేవారు. ఎవరైనా సుస్థి పడితే, నా వంతు వచ్చినప్పుడు నువ్వు వంట చేయలేదు కదా, మరి నీ వంతు అప్పుడు నేనెందుకు చేయాలి? ఎవరి వంతు పని వాళ్లే చేసుకోవాలి, నాకేమిటి సంబంధం అనేవారు. ఇలాంటి చిన్న చిన్న తాగాదాలు ఆ ఇంట్లో మామూలైపోయాయి. సరే, కొత్త కోడలు ఇంట్లోకి ప్రవేశించిన మొదటి రోజునే ఉదయం లేవగానే స్నానం చేసి చకచక వంటగదిలోకి వచ్చేసింది. అప్పుడు అత్తగారు అంది, నువ్వింకా కొత్త పెళ్లి కూతురివి, ఇంట్లో ఇంకా 6 కోడళ్ళున్నారు, నీకప్పుడే వంటగదిలో పనేమీ లేదు అంది. అప్పుడు చిన్న కోడలు, అత్తగారు, ఆకలితో అతిథి ఇంటికి వస్తే మనం ఏం చేస్తున్నాము? శుభ్రంగా అన్నం పెడుతున్నాం కదా, దానివలన మనకు పుణ్యం కలుగుతున్నది. ఒక్కరికి అన్నం పెట్టినందుకే ఇంత పుణ్యం వస్తుంటే మరి ఇంట్లో వాళ్ళందరికీ వండి వడ్డిస్తే ఇంకెంత పుణ్యం రావాలి? ఇల్లు మీది, బియ్యం మీవి, ఇంట్లో పాత్రలు మీవి, వంట పదార్థాలన్నీ మీవే. నేను కొంచెం శ్రమ చేసి వంట చేసి పెడితే కాస్త పుణ్యమైనా నాకు వస్తుందా రాదా? అందరూ తిని తృప్తి పడతారు, సంతోషిస్తారు. కాబట్టి అత్తయ్య, మీరు అలా కూర్చోండి, నేనే వంట చేస్తాను అంది. అత్త మనసులో, చిన్న కోడలు బాగా చెప్తున్నది, అందరికన్నా చిన్నదనుకున్నాను కానీ ఈమె బుద్ధి మంచిదే అనుకుంది. మరునాడు తెల్లవారింది. అత్త ఉదయమే వంటగదిలోకి వచ్చి వంట చేయడానికి కూర్చుంది. అప్పుడు మిగతా కోడళ్ళు అది చూసి, అయ్యో అత్తగారు, మేము ఇంతమంది ఉన్నాము, మీరెందుకు శ్రమ పడటం, లేవండి లేవండి అన్నారు. మీరా చిన్నవాళ్ళు, నేను పెద్దదాన్ని, ఇంకెంతకాలమో బతికే అవకాశం లేనిదాన్ని. నేను ఇప్పుడు పుణ్యం చేసుకోకపోతే మరెప్పుడు చేసుకుంటాను? నా ఇంటి పని నేను చేసుకోవటం పాపం ఏమీ కాదు కదా. అదీగాక ఈ మాత్రం శ్రమ చేస్తే నా ఆరోగ్యం కూడా బాగుంటుంది, నేనే చేస్తాను అంది. నిన్న చిన్న కోడలు, ఇవాళ అత్తగారు ఇలా మాట్లాడుతూ ఉంటే కోడళ్ళందరికీ లోపల ఉత్సాహం కలిగింది. ఈ విషయం మనం ఊహించనే లేదు. మన ఇంటి పని మనం చేసుకుని వంట చేసి అందరికీ పెట్టడం వలన పుణ్యం వస్తుంది అనుకున్నారు. ఇక ఆ రోజు నుండి ఏ కోడలు ముందు లేస్తే ఆమె వంటగదిలోకి చొరబడి పొయ్యి వెలిగించి కూరగాయలు తరగటం మొదలు పెడుతున్నారు. నేను ముందు అనే తగువులు వస్తున్నాయి. ఇంటి యజమాని అది గమనించి, అందరూ వంతులు వేసుకుని ఆ ప్రకారం వంట చేయండి అన్నాడు. ఒకప్పుడేమో ఇవాళ వంట నీ వంతు అంటే నీ వంతు అని వాదులాడుకునేవాళ్ళు. ఇప్పుడేమో ఇవాళ వంట నేను చేస్తాను అంటే నేను చేస్తాను అనే భావాలు వీరి మనసుల్లో ఏర్పడ్డాయి. కొత్త కోడలు కొంచెం అసంతృప్తిగా ఉంది. తన వంతు 4-5 రోజులకు ఒక మారు వస్తుంది. ఈ ఖాళీ సమయాల్లో నేనేం చెయ్యను అని ఆలోచిస్తూ ఉండగా ఆమె దృష్టి మూలనున్న తిరగలపై పడింది. ఆమెకు దివ్యమైన ఆలోచన వచ్చింది. మర్నాడు తిరగలని తన గదిలోకి మార్చుకుని పిండి విసరటం మొదలుపెట్టింది. అత్త ఇది గమనించింది. ఏమే చిన్న కోడలా, పిండి నువ్వెందుకు విసురుతున్నావు? మన దగ్గర డబ్బుకేమీ లోటు లేదు కదా, భగవంతుడు చాలానే ఇచ్చాడు, పని వాళ్ళ చేత విసిరించుకుందాము, నువ్వు ఆపు ఆ పని అంది. అప్పుడు కోడలు ఇలా జవాబు చెప్పింది, అత్తయ్య, మనకు డబ్బు చాలా ఉండవచ్చు కాక, కానీ నన్ను ఈ పని వద్దని మాత్రం చెప్పకండి. పిండి రోజువారీ విసురుతూనే ఉంటాను. ఇలా చేతితో పిండి విసరటం వలన శరీరం సరిగ్గా ఉంటుంది, వ్యాయామం కూడా దానంతటా అదే అవుతుంది, జబ్బులు రావు, పదే పదే వైద్యుల దగ్గరకు పోనక్కర్లేదు. అదీగాక వంట చేసిన దానికంటే కూడా ఎక్కువ పుణ్యం ఈ పని వల్ల లభిస్తుంది. వంట ఎవరైనా చేస్తారు, పిండి మాత్రం నేను విసిరిందే అంతా తింటారు అంది. అత్త 6 కోడళ్ళు ఈ మాటలు శ్రద్ధగా విన్నారు. ఈమె సరిగ్గానే చెప్తున్నది అనుకున్నారు. వారు తమ తమ భర్తలతో, ఇంటికి తిరగలి కొని తిండి, నేను రేపటి నుండి పిండి విసరాలి అని చెప్పుకుని తిరగళ్ళు తెప్పించుకున్నారు. అందరూ రోజువారీ 2.5 కేజీల దాకా పిండి విసురుతున్నారు. ఇంట్లో పిండి పేరుకుపోతున్నది. వెంటనే కొత్త కోడలు పిండిని సంచుల్లో సర్ది దుకాణంలో పెట్టి అమ్మించి వేసింది. బాగా లాభం వచ్చింది. అందరికీ ఆనందమైంది. ఇంకా ఏం చెయ్యాలి?
అని కొత్త కోడలు చాలా ఆలోచించింది. ఇంటి వెనుక నొయ్యి ఉంది. రోజు నౌకరు వచ్చి తొట్టిలోకి నీళ్లు తోడుతూ ఉంటాడు. ఈ పని తను చేస్తే పోలా అనుకుంది. ఆమె మరునాడు త్వరగా స్నానపానాదులు ముగించుకుని నొయ్యి దగ్గరకు చేరుకుంది. చేత తీసుకుని నీళ్లన్నీ తోడి తొట్టిలో నింపింది. కొంచెం మొక్కలకు పోసింది. ఇంతలో నీళ్లు తోడాల్సిన నౌకరు వచ్చాడు. వాడి పని అయిపోయింది. పనేమీ లేకపోవడంతో వాడు ఖాళీగా కూర్చున్నాడు. విషయం పెద్దవాళ్ల దృష్టికి వెళ్ళింది. అత్త వచ్చింది. ఏవమ్మా చిన్న కోడలు, నువ్వెందుకు నీళ్లు తోడావు అంది. అత్తయ్య, మీరేమీ మాట్లాడకుండా ఉండండి. మీరేమైనా మాట్లాడితే నా పుణ్య సంపాదన ఆగిపోతుంది. మీరు వైశాఖ మాహత్యం విన్నారా లేదా? వైశాఖ మాసంలో మంచినీళ్ళు ఇవ్వటానికి సంబంధించి గొప్ప కథ ఉంది. నీళ్ళిస్తే వచ్చేంత పుణ్యం అన్నం పెట్టినందుకు లేదు. ఎందుకంటే అన్నం రోజుకు 1-2 పర్యాయాలే కదా తింటాము. కానీ నీళ్లు ప్రతిరోజు అనేక సార్లు తాగుతాము. నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కుంటాము, ముఖం శుభ్రం చేసుకుంటాము, స్నానం చేస్తాము. ఇలా నీరు చాలా ఉపయోగపడుతుంది. ఇలా మన ఇంటిల్లిపాదికి ఉపయోగపడే నీరును నన్నే బావిలో నుంచి తోడనివ్వండి. నన్ను పుణ్యం ఎక్కువ సంపాదించుకొనివ్వండి అంది. మర్నాడు అత్త పెందల కడని లేచి నుయ్యి దగ్గరకు వెళ్ళి నీళ్లు తోడి తొట్టిలో పోయి సాగింది. కోడళ్ళందరూ హడావుడిగా అక్కడికి చేరుకున్నారు. అత్తగారు, మీరు చేసేదేమన్నా బాగుందా? మేమింతమంది ఉండగా మీరు ఈ నూతి దగ్గరికి రావటం ఏమిటి అని అడిగారు. మీరు నన్నేమి ప్రశ్నించకండి. నేను పెద్దదన్నయ్యాను. అందువల్ల తొందరగా పుణ్యం సంపాదించుకోవాలి. మీరైతే తర్వాతనైనా చేసుకోవచ్చు అంది అత్తగారు. మరునాటి నుండి కోడళ్ళు నూతి వద్దకు చేరి వంతులు వేసుకుని నీళ్లు తోడసాగారు. నౌకరికి ఏం చేయాలో తోచలేదు. అమ్మా, ఇక నాకు సెలవిప్పించండి అని వెనుతిరగ్గా చిన్న కోడలు అడ్డుకుని అత్తగారితో, అత్తయ్య గారు, ఇతన్ని ఉద్యోగం మానిపించవద్దు. మన షాపులో వేరే పని అప్పగిద్దాం అంది. ఇంట్లో వంట పనులు, పిండి విసరటాలు, నీళ్లు తోడటాలు అన్నీ యథాప్రకారం జరిగిపోతున్నాయి. చిన్న కోడలు ఇప్పుడు మళ్ళీ ఆలోచనలో పడింది. ఇంట్లో అందరూ వంటలు చేస్తున్నారు, పిండి విసురుతున్నారు, నీళ్లు తోడుతున్నారు. ఇక నేనేం చెయ్యాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తర్వాత రోజు ఉదయాన్నే పెరట్లోకి నడిచి అక్కడ గోలెం దగ్గర వేసి ఉన్న అంట్లను ముందేసుకుని బూడిద చేతిలోకి తీసుకుని తోమసాగింది. కాసేపటికి పని మనిషి వచ్చి విస్తుపోయి అలాగే నిలబడిపోయింది. గబగబా అత్తగారు వచ్చింది. ఏమే నా ముద్దుల కోడలా, ఈ పని మాత్రం నీకు తగదు. మనకు పని చేసేవాళ్ళు ఉన్నారు. అంట్లు తోమటం వలన నీ బట్టలు ఖరాబవుతాయి, చేతులు పాడవుతాయి, నీ నగలు అరిగిపోతాయి అని సున్నితంగా మందలించింది. దానికి చిన్న కోడలు, అత్తయ్య, నేను చెప్పేది వినండి. ఎంగిళ్ళెత్తటంలో గొప్ప మహాత్యం ఉంది. మీరు మహాభారతంలో వినలేదు? పాండవులు రాజసూయాగం చేస్తూ శ్రీకృష్ణుణ్ణి ప్రథమంగా పూజ చేసిన విషయం తెలుసు కదా. ఆ కృష్ణ భగవానుడే అక్కడ అందరి ఎంగిలి విస్తళ్ళు ఎత్తే పని చేశాడు తెలుసా? ఎంగిళ్ళెత్తడం అనేది ఎంత మహిమాన్వితం కాకపోతే భగవంతుడు ఎందుకు ఈ పని చేస్తాడు అంది. ఆ తర్వాత రోజు అత్త ఉదయమే లేచి అంట్లు తోమే పని ముందేసుకుంది. ఈ వింత చూసి కోడళ్ళందరూ చుట్టుముట్టారు. వెంటనే చిన్న కోడలు, అత్తయ్య, మీరు ఇలా నా పని తీసుకోవటం సమంజసం కాదు. కానీ ఇదిగో ఈ పళ్ళెము, ఈ గ్లాసుపై నాకే హక్కు ఉంది. ఎందుచేతనంటే ఇవి నా పతిదేవుడివి కనుక వీటిని నేనే తోముతాను అంది. దానికి అత్తగారు, వెళ్ళు, వాడు ముందు నా కొడుకు, తర్వాతనే నీకు భర్త అయ్యాడు. కాబట్టి వీటిని కూడా నేనే తోముతాను అంది. ఈ విధంగా గబగబా అంట్లు తోమసాగింది. ఇది చూసి మిగతా కోడళ్ళందరూ కూర్చుని వాళ్ళు అంట్లు కడగడం ప్రారంభించారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చిన్న కోడల ఆలోచనలో పడింది. రోజు ఉదయం ఇల్లు తొడవటానికి నౌకరు వస్తూ ఉంటాడు కదా అనుకుని వేకువ కాగానే లేచి చీపురు పట్టింది. నౌకరు వచ్చే ముందుగానే గదులన్నీ ఊడ్చేసింది. అత్తగారు అది చూసి, చిన్న కోడలా, ఇల్లు నువ్వు తుడిచావేమిటివాళా అని అడిగింది. అత్తయ్య, మీరు మాట్లాడారంటే నా చేతిలో పని పోతుంది. నా పని మీరు తీసుకోకండి అని ఇంకా ఇలా అంది. మీరు రామాయణం వినలేదా? అడవిలో గొప్ప గొప్ప ఋషులు మునులు ఉండగా శ్రీరాముడు వారి కుటీరాలకు వెళ్లకుండా ముందుగా శబరి కుటీరానికే వెళ్ళాడు. ఎందుకో తెలుసా అండి? శబరి రోజు పంపా సరోవరానికి వెళ్లే దారిలో రాళ్ళు రప్పలను తొలగించి ఋషులకు దారి ఏర్పాటు చేసి వారికి సేవలు చేసేది. ఈ సేవలో గొప్ప మహిమ ఉంది. అందుకనే ఊడుస్తున్నాను అంది. మర్నాటి నుండి కోడళ్ళందరూ చీపుర్లు పట్టారు. ఈ విధంగా ఇంటి స్వభావం పూర్తిగా మారిపోయింది. అందరూ ఉదయాన్నే లేచి ఎవరి పనుల్లో వారు మునిగిపోతున్నారు. శుభ్రంగా గదులు తుడుస్తున్నారు, నీళ్లు తోడుతున్నారు, అంట్లు శుభ్రపరుస్తున్నారు, వంటలు వండుకుంటున్నారు.
అంతా కలిసిమెలిసి చేసుకుంటున్నారు. సవ్యంగా జరిగిపోతున్నాయి పనులన్నీ. కోడళ్ళందరూ అన్యోన్యంగా ఉంటున్నారు. అత్తమామలను గౌరవంగా చూసుకుంటున్నారు. దువ్వార ఖర్చులు తగ్గిపోయాయి. యజమాని వ్యాపారంలో లాభం పెరిగింది. వెంటనే మామగారు కోడళ్ళందరికీ నగలు చేయించారు. ఒకరోజు చిన్న కోడలు తనకు మామగారిచ్చిన నగలు తీసుకుని పెద్ద కోడలు ఉంటున్న గదిలోకి వెళ్తూ ఉండటం అత్త చూసింది. ఎందుకలా వెళ్తుందా అని అత్త ఆమె వెనకాలే వెళ్ళింది. అప్పుడు చిన్న కోడలు పెద్ద కోడలితో ఇలా అంది. అక్క, మీకు ఆడపిల్లలున్నారు, వారు పెరుగుతున్నారు. రేపో మాపో వారికి పెళ్ళిళ్ళు చేయాలి. నాకైతే ఇంకా పిల్లలు లేరు. అందువల్ల ఈ నగలు నేనేం చేసుకోను? మా అమ్మ నాన్న నాకు నగలు బాగానే పెట్టారు. అవన్నీ నా దగ్గర ఇనప్పెట్టులో పడున్నాయి. కాబట్టి ఈ నగలు నువ్వే తీసుకో. పిల్లల పెళ్లికి అక్కడికొస్తాయి అని ఆమె చేతిలో పెట్టింది. గుమ్మం బయట నుండి ఇదంతా గమనిస్తున్న అత్త ఒక్కసారిగా చెల్లించిపోయింది. ఉపన్యాసాలు చెప్పటం వేరు, ఆచరణలో చూపటం వేరు. ఈ కొత్త కోడలు తాను చెప్పింది ఆచరణ చేసి చూపించింది. ఇంటిని సంస్కరణ బాటలోకి నడిపించింది. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.